రాత్రి 3 గంటల సమయం. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం. ఆ సమయంలో హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్నేహ అనే అమ్మాయి ఒక్కసారిగా మేల్కొంది. ఎందుకంటే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. అది ఒక అన్నోన్ నంబర్. స్నేహ కొంచెం భయంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్లో ఒక మనిషి మెల్లగా ఒక మాట అన్నాడు, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ అయింది. స్నేహ మొదట అది ప్రాంక్ అనుకుంది. కానీ మరుసటి రోజు కూడా అదే సమయం రాత్రి 3 గంటలకు ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. మళ్ళీ అదే అన్నోన్ నంబర్. స్నేహ ఫోన్ లిఫ్ట్ చేసింది. అదే వాయిస్. మళ్ళీ ఒక మాట అన్నాడు, జాగ్రత్త అని చెప్పి మళ్ళీ కాల్ కట్ అయింది. ఇది ప్రతిరోజు జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత స్నేహకి భయం మొదలైంది. ఆమె ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం చెప్పింది. అందరూ అది ప్రాంక్ కాల్ అని చెప్పారు. కానీ స్నేహకి మాత్రం ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది. ఒకరోజు స్నేహ ఆ నెంబర్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. ఆ నెంబర్కి సంబంధించిన ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ నెంబర్ ఒక ఓల్డ్ యాక్సిడెంట్ కేసుకి సంబంధించినదంట. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనిషి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయం కూడా రాత్రి 3 గంటలే. అది తెలిసిన రోజు రాత్రి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. స్నేహ భయంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. ఈసారి ఆ వాయిస్ ఇలా అన్నాడు, ఈరోజు బయటికి వెళ్ళొద్దు. స్నేహ వెంటనే కాల్ కట్ చేసింది. ఆ రోజు స్నేహ తన ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే ఆమె ఫ్రెండ్స్తో నైట్ డ్రైవ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఆమె వెళ్ళలేదు. మరుసటి రోజు న్యూస్లో ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆ హైవేలో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అదే రూట్లో ఆమె వెళ్ళాల్సి వచ్చింది. స్నేహ ఒక్కసారిగా ఆలోచించింది. ఆ ఫోన్ సెల్ కాల్ ఆమెను కాపాడి ఉండొచ్చు. ఆ రోజు తర్వాత ఆ నంబర్ నుంచి ఎప్పుడు కాల్ రాలేదు. కానీ స్నేహ ఇప్పటికీ ఒక విషయం ఆలోచిస్తుంది. ఆ కాల్ చేసిన వ్యక్తి నిజంగా ఎవరు? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రీమీ పాజ్ స్టూడియో మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తుంది.